వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమరలను ఏర్పరచెను. మీరు మళ్ళీ ఎత్తుకోవద్దు, మీరు మళ్ళీ చదువుకోడు దయచేసి, ఎందుకంటే దాంట్లో చాలా ఆధ్యాత్మికమైన అర్థాలు ఉన్నాయి. ఈరోజు కుటుంబ పరిస్థితి కొరకు, కుటుంబం కొరకు మన అంశాలు అయినటువంటి అర్థాలు ఉన్నాయి. కుటుంబము మానవుని యొక్క ఆరోగ్యమునకు, ఆనందమునకు, నెమ్మదికి నిలయము. ఆ నిలయం అనేటటువంటి ఇంటి కుటుంబ జీవితానికి ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం బాగుంది. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఇది నెగటివ్ సైడ్. పాజిటివ్ ఏంటి మరి దీనికి అంటే, ఆయన మనలో అందరికీ సమీపంగా ఉన్నాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదనేది నెగటివ్ అప్రోచ్. దాన్ని పాజిటివ్ చేయాలంటే యేసు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉన్నవాడు కాడు, అంటే మనకు దగ్గర ఉంటాడు. నెక్స్ట్, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆ మాటలు బాగా వినండి. బ్రతుకుతున్నాము ఒకటి, ఇంకా చలించుతున్నాము రెండు, ఉనికి కలిగి ఉన్నాము. మీకు ఈ మాట దాన్ని అర్థం కావాలంటే నా జీవితంలో నేర్చుకున్నది ఒక మాట చెప్తాను. మన ఇళ్ళలో కోళ్ళు పెంచుకుంటాము. ఇలా పట్టణంలో కోళ్ళు పెంచే పరిస్థితి ఉన్నదో లేదో, కోళ్ళు పెంచే పరిస్థితి లేదు, కోళ్ళను బొదిగించి పిల్లలు చేయించే ప్రసక్తి అంతకంటే లేదు. అయితే మేము గ్రామస్తులు, మేము ఊళ్ళో పుట్టినోళ్ళు, మా తల్లిదండ్రులు ఏదో విద్య లేక గ్రామంలో ఉండి మమ్మల్ని పెంచినారు. కోళ్ళు ఉంటాయి. కోడిని మనం గుడ్డు పెట్టిన తర్వాత ఏం చేస్తామండి? పొదిగిస్తాం. ఎన్ని దినాలు గుడ్డ వస్తుందండి? 20వ తారీఖు రాత్రి మీరు కోడిని లేపి చూస్తే ఆ గుడ్లో ఉన్నటువంటి జీవి రేపు పుట్టడానికి ఏం చేస్తుంది? కోడి మీద బయటకు వస్తారు. ఎందుకు మీకు చెప్తుందంటే, క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవ బిడ్డకు కుటుంబం అనే అంశంలో తల్లి, తండ్రి, పిల్లలు, అక్కయ్యలు, అన్నదమ్ములు ఎట్లా ఉంటారో అట్లా కలిసి సంతోషంతో, ప్రేమతో ఉండడానికి గుర్తుగా కోడికును గుడ్లకున్న సంబంధం తెలుసా మీకు? పిల్లరా, కోడి గుడ్ల మీద కూసున్నప్పుడు దేవుని క్రియ ఏంటంటే, ఆ కోడి యొక్క వేడికి, ఆ కోడి యొక్క సన్నిధి, కోడి యొక్క కూర్చోవడం అనే ఆ కోడి వెచ్చదనము గుడ్లలో ఏం తయారైతుంది? గుడ్ల తయారైంది. ఎందుకు మీకు చెప్తున్నంటే, యేసు ప్రభువు మనం యేసు ప్రభుతో ఉంటే మన జీవితాలు ఆ కోడి గుడ్లలో ఉన్నటువంటి గుడ్డులో ఉన్న నీలము, కోడి యొక్క వెచ్చదనానికి ఒక అందమైన విధంగా మారి, అది పుట్టినోడు ఎంత ఆనందం ఉంది. మన అందరికంటే సోపుతుంది కోడి కదా, ఎంత ఆనందంతో కోడి చూస్తుంటే. అక్కడ ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, కోడి పిల్లలు కదా, మేము ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు చలించుతున్నాము, ఆయన ద్వారా ఈ కోడి అనేటటువంటి ఉనికి కలిగి ఉన్నాం. దాన్ని రుజువు చేయడానికి ఆ కోడి పిల్ల ఉంది. బాగా వినండి. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క క్రియ కోడి గుడ్ల మీద కోడిని కూర్చుండబెడితే కోడి యొక్క వెచ్చదనానికి గుడ్డులో చక్కని జీవి తయారైంది.
ఇదెంత సత్యమో దేవుడు మనతో ఉండడంలో, దేవుడు మనలో ఉండడంలో, మనం ఆయనతో ఆయనలో ఉండడంలో అలాంటి జీవము కలిగి, ఆ ఉనికి కలిగి ఉంటాము. పౌలు ఏమంటాడంటే, దేవుని స్వరూపము మీ అందు ఏర్పడు వరకు ఆయన కన్నా బాధ అంటే ఎంతటి బాధ. స్త్రీ బిడ్డలు కలిగేటప్పుడు పడుతున్న ప్రసవ వేదన ఎంత ఉంటుందో, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నంత వరకు మనం దేవునికి ప్రియమైన వారంగా బ్రతకలేము. మనము ఆయన బ్రతుకుతున్నాం, మనం ఆయన చలించుతున్నాం, మనం ఆయన ఉనికి కలిగి ఉన్నాం. అందుకే ఇంకో చోట ఉన్నాడు, అది ఎక్కడ మీరు చదవాలి.